నాయుడు గారు హైదరాబాద్లో ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా విషయాలు తెలిసిండపో, కానీ ఆయన ఈ మధ్య కొంచెం అక్రమ కేసులో అరెస్ట్ చేసినాక ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కాదు ఎన్నో దేశాల్లో ఆయన వల్ల ఉద్యోగాలు లేకపోతే ఆయన వల్ల ఉపాధి అవకాశాలు పొందిన వాళ్ళు బయటకు వచ్చి పార్టీలకు సంబంధం లేకుండా ఆయన గురించి ఆలోచించారంటే వాళ్ళందరి జీవితాలు అతను ఆయన వల్ల బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ గుర్తుంచుకోండి, ఎవరైతే మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టగలరో అటువంటి వాళ్ళే మనం దేశాన్ని పాలించడానికి కానీ రాష్ట్రాన్ని పాలించడానికి కానీ ఉండాల్సిన నాయకులు. ఇవాళ హైటెక్ సిటీ గురించి అందరం బాగా చెప్పుకుంటాం. ఆ హైటెక్ సిటీ వెనకాల కృషి, ఆయన హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ సంస్థ తీసుకురావాలంటే ఆయన పడ్డ కష్టం దాదాపు సంవత్సరంన్నర, ప్రత్యేకంగా ఒక 4 రోజులు అమెరికా వెళ్ళి ఒక ముఖ్యమంత్రిగా కాదు ఒక మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ లాగా ప్రతి కంపెనీ చుట్టూ తిరిగి కొన్ని ప్రముఖ సంస్థలు, ముందుగా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ తీసుకురావడం వల్లే ఇవాళ హైదరాబాద్లో ఇన్ని సంస్థలు వచ్చినాయి. ఆ రోజు హైదరాబాద్ అంటే ఎవరికీ తెలియదు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కలిసినప్పుడు నేను ఇండియా వస్తానా, ఢిల్లీ వస్తాను, నాకు హైదరాబాద్ అంటే ఏమీ తెలియదు అన్నాడు. ఆయన లేదు, మా హైదరాబాద్లో మా పిల్లలందరూ రండి, చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలని రిక్వెస్ట్ చేసి బతిమాలితే ఆయన హైదరాబాద్ వచ్చాడు. ఆయన హైదరాబాద్ రావటం వల్ల ఇవాళ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది పిల్లలు అమెరికా వెళ్ళి కానీ లేకపోతే వేరే వేరే కంట్రీల్లో కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇట్లా రకరకాల చోట్ల ఉద్యోగ అవకాశాలు పొంది ఇవాళ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి మీకు తెలిసి ఉండదు. వాళ్ళ తల్లిదండ్రులు అందరూ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వచ్చి బిలో యావరేజ్ ఫ్యామిలీస్ ఉన్న ఫ్యామిలీలన్నీ ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరికాళ్ళు ఒక మంచి ఉద్యోగం రాగానే చక్కగా ఒక కారు కొనుక్కుంటాం, తల్లిదండ్రులకు ఒక ఇల్లు ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయటం వల్లే ఇవాళ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఏదో క్లాస్ చెప్తున్నాను అనుకోవద్దు, జాగ్రత్తగా అయిన పిల్లలు మేమంటే రోజు చాలా చెప్తూ ఉంటాం. మీరు ఒకటి, మీ తల్లిదండ్రుల భవిష్యత్తు మారాలి. ఎందుకంటే ఇవాళ చాలా మంది కష్టపడుతుంది మీకోసం, తల్లిదండ్రులు కష్టపడేదే పిల్లల కోసం. మీరు ఎంత అభివృద్ధి చెందితే తల్లిదండ్రులు అంత ఆనందంగా ఉంటారు. మీరు చాలా బాగా షైన్ అవ్వాలి. ఇవాళ జాబ్ మేళలో ఏదో ఉద్యోగం వచ్చింది, ఏదో 15,000 ఉద్యోగమే, ఏదో 18,000 ఉద్యోగమే అనుకోవద్దు. మీరు స్టార్టింగ్ శాలరీలు ఎప్పుడూ అట్లాగే ఉంటాయి. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది, 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 శాలరీకి వెళ్ళబోతారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉద్యోగం చేయటమే, మనం ఖాళీగా ఉండటం అంటే చాలా దురదృష్టం. ఐడియల్ మెన్స్ బ్రెయిన్ ఇస్ డెవిల్స్ వర్క్షాప్ మీరు తెలుసుకోండి. ఇవాళ మన యువత గత 4.5 సంవత్సరాల నుంచి ఎక్కువ మంది మొత్తం మందికి ఎందుకు బాధ్యత అవుతున్నారంటే ఖాళీగా ఉండబట్టే. మీరు కనుక ఏదైనా ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తుంటే మీ కాలం మీద మీరు నిలబడితే ఇటువంటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవి కాదు. ఇంకా మన యువ నాయకుడు నారా లోకేష్ ఒకటే చెప్తారు, మేము అధికారంలో రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పనే మా ముందున్న కర్తవ్యం. అంటే మీరు చూస్తే 2019 నుంచి 19 వరకు ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి, ఎంతో మందికి ఉపాధి కల్పన జరిగింది. ఒక్క చూస్తే అనంతపురం లాంటి బ్యాక్వర్డ్ ఏరియాలో కియా పరిశ్రమ వల్ల ఎంతో మంది ఉద్యోగాలు పొందారు. అంతేకాకుండా హీరో హోండా రావడం వల్ల చిత్తూరులో ఎంతో మంది పొందారు. అమర్రాజ్ బ్యాటరీస్ వల్ల ఎన్నో సాఫ్ట్వేర్ సంస్థలు వైజాగ్లో వచ్చింది. ఒక్క ఎగ్జాంపుల్, గన్నవరంలో హెచ్సిఎల్ అనే కంపెనీ వచ్చింది, దాని కింద 5,000 మంది పనిచేస్తున్నారు. అది కూడా నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే వచ్చింది. ఇవాళ హైదరాబాద్ లో ఇన్ని సంస్థలు వస్తున్నాయంటే ఓన్లీ హైదరాబాద్ మంచి ఎయిర్పోర్ట్స్ ఉంది, మంచి హోటల్ ఫెసిలిటీ ఉంది, మంచి హ్యూమన్ రిసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాంతాలకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
మన రాష్ట్రంలో కూడా మంచి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలనే కోరుకునే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అమరావతి రాజధాని ఉండాలి, వైజాగ్ ఐటీ హబ్గా ఉండాలి, తిరుపతిలో పరిశ్రమలు ఉండాలి అని ఆలోచించి, అనంతపూర్లో పరిశ్రమలు ఉండాలని ఆలోచించిన వ్యక్తి. కాబట్టి అన్ని ప్రాంతాల్లో డీసెంట్రలైజేషన్, హైదరాబాద్ లాగా కాదు, డీసెంట్రలైజేషన్ చేసి అన్ని చోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించారు. మనం చాలా మంది విజయవాడ నగర ప్రాంతంలో ఎక్కువ మంది కార్మికులు ఉన్నారు, అంటే రోజువారీ వేతనాల మీద డిపెండ్ అయి ఉండేది. కానీ వారి పిల్లలు వారు కోరుకునేది ఏంటంటే మంచి ఉద్యోగంలో ఉండాలని కోరుకుంటున్నారు. మేము మొన్న విజయవాడలో జాబ్ మేళా పెడితే దాదాపు ఎంతమంది 3000 పైన అటెండ్ అయ్యారు. ఆ రోజు సేమ్ డే కాల్ లెటర్లు ఇచ్చాం. ఇవాళకి కూడా దాదాపు 1000 మంది ప్రాసెస్ లో ఉన్నాయి. సెకండ్ ఇంటర్వ్యూ జరుగుతున్నట్టుంది. అత్యధికంగా 45,000 సార్, 45,000 సార్లు ఆ రోజు జాబ్ లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, మీరు ఇచ్చిన సపోర్ట్ కి. హెచ్ఆర్ కూడా ఒకటే కోరుతున్నాం సార్, మా రాష్ట్రం వెనుకబడి ఉంది, మీరు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ కాదు, మా రాష్ట్రంలో కాన్సన్ట్రేషన్ పెట్టాలి, ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. గత 4 సంవత్సరాల నుంచి కూడా మాకు ఉద్యోగాలు లేవు. మీరు 2020 కాదు, మా అందరి రిక్వెస్ట్ 2019 నుంచి ఉన్న ఉద్యోగం అందరికీ ఉద్యోగ కల్పన కల్పించాలని కోరుకుంటున్నాం.